హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందనమాట. ఈరోజు పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను నేను. ఈరోజైతే మా అపర్ణ నన్ను ఒక స్వీట్ చేయమని అయితే అడిగింది. మరి స్వీట్ అయితే తను అడిగినట్లుగా నేను చేయాలనుకున్నాను. మరి ఇంట్లో పని అంతా కంప్లీట్గా చేసేసుకుందామని అయితే ముందుగా అయితే నేను అన్నం పొయ్యి మీద పెట్టేశాను. తనైతే నేను కూరగాయలు కట్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తానంటాను. నేనైతే వద్దనే కొద్దిగా నేను కూడా చేస్తాను, పిన్ని వరుస అవుతాను కదా, పిన్ని నేను కూడా చేస్తానంటుంది. అందుకని అయితే తనైతే కూర్చొని కూరగాయలు అయితే కట్ చేస్తుంది అనమాట. నేను ఇంట్లో పని అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత తనకు నచ్చిన స్వీట్ తయారు చేయడానికి అన్నీ కూడా రెడీగా చేసుకున్నాను. చూడండి, తనకి ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఇచ్చిన పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా ఉండే కండి, అవన్నీ కూడా సంచిలో పెట్టేసింది. అవన్నీ కూడా నేను తీసుకొని వేస్ట్ చేయకుండా ఒక స్వీట్ అనేది తయారు చేసుకుంటే తినొచ్చు కదా అని చెప్పాను. నాకైతే చేయమని అడిగింది. అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత చేద్దామనే ఉద్దేశంతో నేనైతే ఇంట్లో పని అంతా కూడా ముగించేసుకుంటున్నాను. నేను తను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట నాకు. చూడండి, ఇంట్లో పని అంతా అయిపోయింది. బయట ఏంటో కుక్క మరుగుతుంది అయితే నేను బయటకు వెళ్ళి చూశాను. తనైతే చూడండి ఎంత తెలివితేటలో. దానికి రాత్రి భోజనం పెడితే భోజనం కూడా చేయలేదన్నమాట. దానికి చికెన్ మటన్ కావాలంట. దొండకాయ కూర వేసి పెడితే తినలేదు. ఎంత తెలివిగలదో చూడండి, ఎలా పడుకొని ఉందో. పిలిస్తే చక్కగా పలికిద్ది. అపర్ణకైతే బాగా అలవాటు ఇది. చూడండి ఎలా చూస్తుందో. మనుషులు కూడా అంత ప్రేమగా ఉంటారండి. ఇది మాత్రం చాలా విశ్వాసంగా మంచిగా స్నేహంగా ఉంటారనమాట. చూడండి, తనైతే దొండకాయలు కట్ చేస్తుంది. నేనైతే అన్నం వండేసాను. కూరగాయలు కట్ చేసిన తర్వాత దొండకాయ కూర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్వీట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. నేను పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయాను. మరి పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసి పాల ప్యాకెట్లు సీల్ చేసేసి పాలైతే పోయటానికి రెడీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా పొయ్యికి దగ్గరలో ఉండటం కోసం ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటున్నాను నేను. కూర ఒక పక్క చేస్తున్నాను నేను. దొండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. మరి అదంతా కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అయితే చేస్తానన్నాను నేను. ఇలా పొద్దున్నే స్టార్ట్ చేశానండి. పొద్దున్నే అడిగింది అనమాట, పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి ఇలా స్వీట్ అడిగింది. అందుకని అయితే నేను చేస్తున్నాను. ఓకేనండి. చూడండి, దొండకాయ పులుసు అయితే చేస్తున్నాను. తనకి నచ్చిన విధంగా తనకి ఏది కావాలంటే అది వండటానికి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఓకేనండి. అంటే కారం వేస్తుంటే అమ్మో ఎక్కువ మీరు బాగా ఎక్కువ తింటారనుకుంటా, మేము తినలేకపోతున్నాము చిన్నమ్మ అని అంటుంది. చాలా ఘాటుగా ఉందండి కారం, వాళ్ళ కారం అనేది. మా ఇంటి కాడలాగా మా కూరలాగా నేను ఎక్కువ కారం వేస్తుంటే నేను తినలేకపోతున్నాను చిన్నమ్మ అని మాట్లాడుతాను అన్నమాట. అందుకు నేను నవ్వుతున్నాను. సరే తగ్గించి వేద్దామని చెప్పేసి కొంచెం లైట్గా వేసాను. ముందు కూర కంప్లీట్ అయిన తర్వాత అయితే చేద్దాం అనుకున్నానండి. తనను చూసుకోవాలి కదా, అందుకని అయితే ఇంట్లో పనులన్నీ కూడా ముగించేస్తున్నాను నేను. ఓకేనండి. చేయి చిన్నమ్మ ఎలా చేస్తావో చూసి నేను కూడా నేర్చుకుంటాను, ట్రై చేస్తానని మాట్లాడుతుంది నాతో. ఇప్పుడైతే కూర అయితే కంప్లీట్గా అయిపోయింది కదా, ఇక పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసి రెడీ చేస్తున్నాను అన్నమాట. ఏం లేదండి, మీరు పాల ప్యాకెట్లు చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. కలాకాండ్ చేయమని అడిగింది పాలతో. నేనైతే ఒక ప్యాకెట్ చేస్తానంటే కొంచెమే వచ్చేది కదా, మా ఆయనకి చాలా ఇష్టం. 2 ప్యాకెట్లు సీల్ తీసి అయితే తయారు చేయమంది. మరి ఆ 2 ప్యాకెట్లు అంటే 2 లీటర్ల పాలు అనమాట. అవి లీటర్ వచ్చేసి ఉంటాయి పాల ప్యాకెట్కి వచ్చేసి. మరి చాలా లేట్ అవుద్ది కదా, అంతా మరగాలి, చాలా టైం పట్టింది కదా. అంటే పర్వాలేదు, కొంచెం తినడానికి ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది కదా, చేయి చిన్నమ్మ అంటుందన్నమాట. అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి. చాలా టైం పట్టింది. ఆ గిన్నె నిండా వచ్చేసినాయి అనమాట 2 ప్యాకెట్లు వేసేసరికి. గిన్నె నిండా వచ్చేసినాయి.
అవన్నీ కూడా బాగా తెరిలిందాక కూడా చూడండి 2 ప్యాకెట్లు పోసేసాను కదా, బాగా తెరిలిందాక కూడా మనం పొయ్యి మీద ఉంటే గంటితో అడుగు అనేది అంటకుండగా గంటితో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి 2 ప్యాకెట్లు పోసేసాను. ఫోను చక్కగా వాయిస్ లాగితే చక్కగా మాట్లాడుతూ తీయొచ్చండి. నాకైతే ఇబ్బంది అయిపోతుంది అనమాట. మైక్ కూడా నేను తెచ్చుకోలేదు, సడన్గా ఊరు ప్రయాణం చేశాం కాబట్టి దీని వస్తువులు ఏం తీసుకురాలేదు. ఒక ఫోన్ ఒకటే తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది, 10 రోజుల వరకు ఉండవలసి వచ్చింది. కానీ 10 రోజులు వీడియోలు తీయకుండా అయితే ఉండలేం కదా, తీయాల్సి వచ్చిందనమాట. అందుకని వీడియో చూస్తూ మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంది, డిస్టర్బెన్స్గా కూడా ఉంది. కానీ వీడియో అనేది కంప్లీట్ అయితే చేద్దామని నేను ఇలాగైతే ట్రై చేస్తున్నాను. చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నానో వీడియో తీయడానికి. అయితే వాయిస్ పెట్టడానికి కూడా లేదు, ఎవరో ఒకరు డిస్టర్బెన్స్గా వస్తున్నారనమాట. అంటే వాళ్ళకి కొత్తగా ఉంది ఇట్లా చేస్తుంటే. చూడండి దగ్గరికి వచ్చే కొద్దికి మరిగే కొద్దికి మనం గంటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. అడుగు అనేది అంటితే పాలు మాడు వాసన అనేది వస్తాయి. మాడు వాసన వచ్చిందంటే కలాకాన్ అనేది మంచి స్మెల్ అనేది రాదు. అందుకని అడుగు అంటకుండా గంటితో నేను తిప్పుతున్నాను. అంచులమ్మటి అలా ఏమైనా అంటుకున్నా సరే మనం గంటితో అలా తీసుకుంటూ దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఒక రకంగా కష్టమేనండి, ఎందుకంటే పొయ్యి దగ్గరే నిలబడాలి. నిలబడి ఆ పాలంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఓపికగా చేసుకోవాలి. కలాకాను చేయటానికి చూడటానికి ఈజీగానే ఉండిద్ది. చూడండి దగ్గర పడింది కదా, దాంట్లో ఎగిరిపోవడానికి అయితే నిమ్మకాయ రసం అనేది పిండి పోసాను. అట్లా పోసిన దగ్గర నుంచి అట్లా చక్కగా చూడండి పోసుగా ఎట్లా తయారవుతుందో దగ్గర పడుతుంది అనమాట. దగ్గర పడే కొద్దిగా మనం సిమ్లో పెట్టేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు అట్లా గంటితో తిప్పుకుంటా అలా కలుపుకుంటూ ఉండాలి. అట్లా గంటి పెట్టి అలా తిప్పుతుంటే గడ్డలుగా ఉండకుండా చక్క పోసగా ఉండిద్ది అనమాట. మనం గంటితో అలా సరి చేసుకుంటూ అట్లా తిప్పుతూ ఉండాలి. చూడండి అలాగంటే చక్క పోసగా వచ్చింది అనమాట. కలాకాని చాలా టేస్టీగా ఉండిద్దండి అట్లా చేసుకుంటే. మనం అలా గంటి పెట్టి తిప్పకపోతే ఏంటంటే ఉండలుగా కట్టేసేసి బాగోదనమాట. చూడండి దగ్గర పడిన తర్వాత మనం పంచదార అనేది మనం ఎంత అయితే తీసుకోగలుగుతాం అది కొలతల ప్రకారం కాదని, మనం తినేదాన్ని బట్టి మనం తీపి ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పంచదార, లేదంటే కొంచెం లైట్గా చాలు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే పంచదార తక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే మరీ తీయగా ఉన్నా కూడా తినలేము అనమాట కలాకాన్ అనేది. తీపి అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు. చూడండి నెయ్యి అయితే కొంచెం ఉంది, ఆ నెయ్యి కూడా అందులో వేసేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా తనకి అట్లా ఇచ్చారనమాట. తనకి నెయ్యి ప్యాకెట్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా తనకు ఉపయోగపడుతుంది అనమాట. తనకు స్వీట్ చేయడానికి అయితే మొత్తం ఉపయోగపడుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఇవన్నీ కూడా ఇస్తారండి. పాలు తాగని వాళ్ళైతే చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. చూడండి యాలక్కాయల పొడి కూడా వేసేసాను. అట్లా వేసిన దగ్గర నుంచి కూడా మంచి స్మెల్ అనేది బాగా వస్తుందండి. నేను వీడియో చూస్తూ మాట్లాడటానికి ఇట్లా కొంచెం కష్టంగా ఉన్నా సరే చాలా ట్రై చేస్తున్నాను. ఇందులో ఏమైనా చిన్న మిస్టేక్లు ఉంటే మాత్రం క్షమించండి. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తూ. ఓకేనండి. మరి చూడండి రెడీ అయిపోయింది కదా. ఇట్లాంటి బాక్సులు అయితే తీసుకొని నేను ఆ బాక్స్లోకి అయితే కలాకాన్ అయితే పెడుతున్నాను. అలా పెట్టేసిన తర్వాత గట్టిగా స్పూన్తో అలా అంచులు మూల మీద ఉన్న ప్లేసులలో కొంచెం వేసేసి నొక్కి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తిరగబెడితే చక్కగా కేక్ లాగా వచ్చింది అనమాట. కొంచెం చల్లారనివ్వాలి. వేడి మీద మనం వేసి అట్లాగా నొక్కేసేసి స్పూన్తో పక్కన పెట్టేసి చల్లారిపోయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే మనం తీసుకుందాము. ఓకే చూడండి చల్లారిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి అయితే నేను తీస్తున్నాను. అసలు ఇంత బాగా కుదిరిద్దని నేను అనుకోలేదండి.
ఎప్పుడైనా నేను గిన్నెలకి తీసుకొని ఇట్లా తినటం చూపించాను, కానీ ఇది మూడోసారి చేయటం. అది అమ్మాయి అడిగిందని చెప్పేసి నేనైతే రెడీ చేసిన. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. అలాగే చాకుతో నేనైతే మైసూర్ కోపుల ముక్కల్లాగా చక్కగా కట్ చేశాను. మనం ఎలా అయితే కట్ చేసామో అలా ముక్కలు సపరేట్గా వచ్చేసింది. చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఓకేనండి, ఇది మీకేనండి, మన సబ్స్క్రైబర్లకి ఇవన్నీ కూడా. మన సబ్స్క్రైబర్లో అయితే ఒక చెల్లి అయితే అడిగింది, అక్క నువ్వు గుంటూరులో ఉన్నావని. లేదు, నేను గుంటూరులో అయితే లేననమాట. మా అన్నయ్య గారు గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో ఉన్నారు కదా, నేను వాళ్ళ కోడల దగ్గర అయితే ఉన్నాను, తెనాల్లో అని ఉన్నాను అనమాట. చూడండి మా అమ్మాయికి అయితే పెట్టానమాట. చాలా బాగుందని చెప్పేసింది. ఓకేనండి, మరి తన కోసం అయితే ఇట్లా ఇష్టపడి చేశాను. చాలా ఇష్టంగా తింది. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.